హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరంతానైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదండి. ఒకవేళ మన అమెజాన్ అకౌంట్ అనేది లాక్ అయితే దాన్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే విషయాన్ని 2 వేస్లో అయితే నేను ఈరోజు అయితే వీడియోలో చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అమెజాన్ అకౌంట్ అనేది లాక్ అయినప్పుడు మీరు లాగిన్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. ఆ పాపప్లో ఏముంటుందంటే హెల్ప్ us protect your account. We have detected unusual activity on your account and have logged it temporarily. Please contact customer service for further అసిస్టెన్స్ అని అయితే వస్తుందన్నమాట. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే మనకు సైన్ ఇన్ అయినప్పుడు ఇలా వస్తుంది కాబట్టి మనకి కింద ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి. సో ఆ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకి అక్కడ మనం న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం మన మెయిల్ ఐడి అనేది అడుగుతుంది అనమాట. మన మెయిల్ ఐడి అని అక్కడ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీ అనేది ఎంట్రీ చేసి మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మన అకౌంట్ అయితే లాగిన్ అయిపోవచ్చు. సో ఒకవేళ మీకు అలా కూడా రాలేదు అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి మనం మెయిల్ ఐడి లాగిన్ అయ్యే ప్లేస్లో కింద బాటంలో. సో ఆ హెల్ప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక కొత్త వెబ్ పేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను అక్కడ హెల్ప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైనకి మనం స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి కాంటాక్ట్ అస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. సో ఆ కాంటాక్ట్ అస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఇష్యూ ఏంటి అనేసి అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఆ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బిజినెస్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. మీ బిజినెస్ నేమ్ అయితే అక్కడ ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంట్రీ చేసి మీ ఇష్యూ ఏంటనేది అక్కడ టైప్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదండి, ఆ క్యాప్చా ఎంట్రీ చేసి సెండ్ మెసేజ్ అనేది మీరు చేసినట్లయితే మీ మెయిల్ ఐడికి అమెజాన్ అసిస్టెన్స్ వాళ్ళ నుంచి అయితే మీకు మెయిల్ ఐడి వస్తుంది. అక్కడ వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగినా కూడా అన్నీ కూడా సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 24 to 72 అవర్స్లో మీ అకౌంట్ అనేది మీకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఒకవేళ మన అమెజాన్ అకౌంట్ అనేది లాక్ అయితే ఇలా 2 వేస్లో అయితే ట్రై చేసి మీ అమెజాన్ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.